చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. చాలా సంతోషంగా ఉంది మరలా మీకు దేవుని మాట అందించటం. సంగమా, మీ జీవితంలో దేవుడు బలమైన కార్యం చేయబోతున్నాడు. ఈ ఉదయాన్న ఒక మాట చెప్తూ మిమ్మల్ని ధైర్యపరచడానికి ఇష్టపడుతున్నాను. సింహాసనం మీద కూర్చున్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నేను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికైతే ఆయనకి ఎప్పుడూ ఇష్టం లేదు. నీతో ఉండడం ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు. చూడండి, బైబిల్లో ఎన్నెన్నో విషయాలు రాయబడ్డాయి ఆయన గురించి, ఎలా మానవుడితో ఆయన ముచ్చటించడం. చూడండి, మనుషుని పట్టించుకోకుండా ఉండొచ్చు ఆయన, మనుషుని వద్దనుకోవచ్చు, మానవుడు చేసిన పాపాలకు మానవుని దూరంగా పెట్టవచ్చు. సంగమా, నేను చాలా ఇష్టపడుతున్నాను దేవుడు, నువ్వంటే చాలా ప్రేమ కలిగి ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావు ఉదయాన దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, నాపై నాకు ప్రేమ ఉందనుకుంటున్నావేమో. ఈ ఉదయం నేను ప్రేమించుచున్నాడు. సో దేవుని లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, నహూములో, దేవుడు ఎవరైతే ఆయన నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో వారిని ఆయన ఎరిగినాడని. ఇంగ్లీష్ ఉంటుంది, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారి కోసం ఆయన ఆలోచిస్తున్నాడని, ఆయన కేర్ తీసుకోబోతున్నాడని, ఆయన వారి గురించి అన్నీ కూడా సమకూరుస్తాడని. సంగమా, నీ గురించి దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? నిరాశపడిపోవద్దు. దేవుడి పైన ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి దేవుడు ఆశ్చర్యదుర్గంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీవు దేవుని పైన విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం నీకు బలంగా మారబోతుంది. ఆ విశ్వాసము అపవాది కలుగు చేస్తాడా? విశ్వాసము యేసు క్రీస్తు గురించిన జ్ఞానము నీకు విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఇదిగో నీవు పాపం వల్ల దేవుడికి దూరం అయిపోయావు. నీవు దేవుడు కలిసే అవకాశం లేని సమయంలో ఉన్నావు నువ్వు. అలాంటి సమయంలో పరలోకం నుంచి దేవుడికి బహుమతిని పంపించాడు. తన బిడ్డని గురించి పంపించాడు, తన కుమారుని గురించి పంపించాడు. శిలువ మరణం గుండా ఆయన వెళ్ళాడు. సంగమా, ఈ మాట దేవుడు చెప్తున్నాడు, నీవు చనిపోవాలి. నీ స్థానంలో నా కొడుకు చనిపోయాడు, నిన్ను నా దగ్గరికి తీసుకోవడానికి చనిపోయాడు. ఇక నీవు నేను దూరం అయ్యే అవకాశం దేవుడు చెప్తున్నాడు. నీవు దేవుడు ఇంకెప్పటికీ దూరం అవరు. దేవుడు నువ్వు ఎప్పుడు కూడా సమాధానం కలిగి ముందుకెళ్ళారు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన నువ్వు దగ్గరయ్యో గనక దేవునితో అంటాడు, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు, గొప్ప కార్యాలు చూస్తావు. ఏ దేవుడైతే భూమి ఆకాశములు సృజించాడో, ఏ దేవుడైతే ఎరుకొని కూల్చాడో, ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడో ఆ దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, భయపడక, భయపడక, నీకు నేను నీతిని దానంగా ఇస్తున్నాను, గొప్ప కార్యాలు నీకు జరగబోతున్నాయి. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు గొప్ప ధైర్యం అనిపిస్తుంది. నువ్వు త్వరలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఉద్యోగం గురించి నిరాశపడద్దు, పెండ్లి గురించి నిరాశపడద్దు, బిడ్డల గురించి నిరాశపడద్దు, నీ జీవితంలో రిలేషన్షిప్లో జరుగుతున్న విషయాల గురించి నిరాశపడద్దు. దేవుని మీద ఆధారపడి ముందుకు అడుగులు వేసాగమా, దేవుని కార్యాలు చూస్తావు. తన కుమారుని వదులుకున్నవాడు నేను వదిలేస్తాడు అనుకున్నావా? అయ్యో, ఎంత తక్కువగా ఆలోచించావు. వదలడు. నీ గురించి అన్నీ వదులుకున్నవాడు నిన్ను తిరిగి పట్టుకెళ్ళడానికి వచ్చాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, భయపడద్దు, గొప్ప కార్యాలు చూస్తాం. చూడండి, ఎవరైతే ఆయన పైన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన పైన ఆనుకుంటారో, ఎవరైతే ఆయన నమ్ముతారో వారి గురించి ఆయనకి తెలియను. అది మాత్రమే కాదు, వారి గురించి ఆయన కేర్ తీసుకుంటున్నాడు, అన్నీ సమకూర్చబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? యోధుని గురించి ప్రార్థన చేస్తాను. అయ్యా, నీ బిడ్డలకు అన్నీ సమకూర్చబోతున్న దేవా, నీకు వందనాలు. ఎంత సంతోషమయ్యా. ఎందరో మా జీవితాలను పాడు చేయడానికి చూశారు, అయితే నీవైతే మా జీవితంలో ముందుండి నడిపించబోతున్నావు. మా కొరకు నీ ఆలోచనలు గొప్పవయ్యా, నీకు స్తోత్రం. మా కొరకు నీ తలంపులు గొప్పవి. ఎవరు ఏమనుకున్నా మమ్మల్ని నడిపించగల దేవుడు, నీకు వందనాలు. నా తండ్రి, నీ బిడ్డలను విడిచిపెట్టకుండా వారిని ఎలా నడిపించాలనుకుంటున్నావో ఆ రీతి నడిపించండి. నీ సంపూర్ణమైన, నీ ఉత్తమమైన, అనుకూలమైన చిత్తం వైపు నీ బిడ్డలు నడుచుదురుగాక. నీ బలమైన కార్యాలు జరిగించమడుతూ దైవికంగా నీ బిడ్డలు ముందుకెళ్ళినట్లుగా సహాయమును మేము ప్రకటించచ్చు. అయ్యా, నీ బిడ్డలు నీ కృపను ప్రకటించచ్చు. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని అడుగుల్లో అడుగుజాడలో వెళ్ళడానికి ఇష్టపడు.
తన కుమారుని కోసం వదులుకున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.